హలో హాయ్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజశ్రీ ఏంజల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మహాభారతంలోని జీవన సత్యాలు. అందులో ధర్మవ్యాధుడు మరియు కౌశికుడు అయినటువంటి మహాత్ముల గురించిన అత్యద్భుతమైన జ్ఞానాన్ని మనం కథ రూపంలో తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు పార్ట్ 1 గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరైతే ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా? ఫ్రెండ్స్, మనం పార్ట్ 1లో ఏం తెలుసుకున్నామంటే, ఒక అత్యద్భుతమైన పతివ్రత శిరోమణి కౌశికునికి జ్ఞాన మార్గం కోసం ఒక అత్యద్భుతమైన సలహాను ఇస్తుంది. అందుకు సంతోషించిన కౌశికుడు, కళ్యాణి, నీకు శుభమవుగాక. నా కోపం ఉపశమించింది. నీవు చేసిన నింద సముచితమైనదే. అందులో నా క్షేమమే ఉంది. నేనిక మిథిలా నగరానికి వెళ్ళి వస్తాను అని ఆమె వద్ద సెలవు తీసుకొని తనను తాను నిందించుకుంటూ తన నివాసానికి వెళ్ళిపోయాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. కౌశికుని హృదయం పశ్చాత్తాపంతో కుమిలిపోసాగింది. కౌశికుని హృదయం పశ్చాత్తాపంతో కుమిలిపోసాగింది. శ్రద్ధగా స్వాధ్యాయం చేస్తున్నాను, కఠోరమైన తపస్సు చేస్తున్నాను, కానీ కోపాన్ని జయించలేకపోతున్నాను. ఆ పతివ్రత చెప్పిన ప్రకారం ఈరోజే మిథిలా నగరానికి బయలుదేరాలి అనుకుంటూ అరణ్యాలు, పల్లెలు దాటుకుంటూ మిథిలా నగరంలోనికి ప్రవేశించాడు కౌశికుడు. మిథిలా నగరం దివ్యశోభతో అలరారుతున్నది. రమణీయ సుందర ప్రకృతి దృశ్యాలను చూస్తూ ధర్మవ్యాధుని నివాసం ఎక్కడా అని కనిపించిన వారిని అడుగుతూ చివరకు మాంసం అమ్మే దుకాణాల వద్ద ఉంటాడని అక్కడి బ్రాహ్మణులు చెప్పగా ఆ దుకాణాల సమీపంగా వెళ్ళి కొంచెం దూరంగా నిలబడ్డాడు. మేక మాంసం అమ్మే దుకాణంలో కూర్చొని ఉన్న ధర్మవ్యాధుడు బ్రాహ్మణుని రాకను గమనించి తొట్రుపాటుతో లేచి దుకాణం దిగి వడివడిగా కౌశికుని వద్దకు వచ్చి ఇలా అంటాడు: మహాత్మా, మీకు నమస్కారములు, స్వాగతం. మిమ్ములను ఆ పతివ్రత పంపించినది కదా. మీరు వెతికే ఆ ధర్మవ్యాధుణ్ణి నేనే. మీకు మేలు జరుగుతుంది. నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. ఆ ధర్మవ్యాధుని మాటలకు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబట్టాడు బ్రాహ్మణుడు. చెట్టు మీది కొంగ నా కోపాగ్నికి భస్మమైపోవటాన్ని ఆ గృహిణి ఆశ్చర్యకరంగా చెబితే ఆమె నన్ను తన వద్దకు పంపినట్లుగా ఈ ధర్మవ్యాధుడు అత్యంత విస్మయం కలిగేటట్లు చెబుతున్నాడు. ఏమిటి ఈ అద్భుతం? ఏమిటి వీరి దివ్యశక్తి అని ఆశ్చర్యపోతున్నాడు కౌశికుడు. ఇంతలో ఆ ధర్మవ్యాధుడే మళ్ళీ అంటున్నాడు: మహాత్మా, ఈ ప్రదేశం మీరు నిలవదగినది కాదు. మీకు ఇష్టమైతే మా ఇంటికి వెళదాం అనటంతో అలాగే అన్నాడు కౌశికుడు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి ఆసనంపై కూర్చోబెట్టుకొని అతిథి పూజ గావించాడు ధర్మవ్యాధుడు. కౌశికుడు ఎంతో సంతోషించి ధర్మవ్యాధునితో, ధర్మవ్యాధ, నీవు గొప్ప ధర్మతత్వం తెలిసిన వాడవు. ఇదేమిటి, మాంసాన్ని విక్రయిస్తున్నావు? నీలాంటి వాడు చేయదగిన పనియేనా ఇది? నాకెందుకో చాలా బాధగా ఉన్నది అన్నాడు. దానికి ధర్మవ్యాధుడు: మహాత్మా, ఇది నా కులవృత్తి. తాతల కాలం నుండి వస్తున్న వ్యాపారం ఇది. కులవృత్తి స్వధర్మం కదా, దానిని ఆచరించడంలో ఎట్టి దోషమూ లేదు. ఇదంతా విధి నిర్ణయం. నేను జీవహింస చేయను, మాంసభక్షణ చేయను. ఇతరులు తెచ్చిన దాన్ని విక్రయిస్తూ ఉంటాను. ఈ వృత్తి ఘోరమైనదేనని నాకు తెలుసు. విధి బలమైనది కదా. పూర్వజన్మలో నేను ఆచరించిన కర్మఫలమే నాకు ఈ బోయ జన్మ. నా పాపదోషాన్ని తొలగించుకొనుటకే ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ఆ మాటలకు కౌశికుడు: ధర్మాత్మ, నీవు ఈ వృత్తిని సాగిస్తూ ధర్మశాస్త్ర రహస్యాలను ఎలా తెలుసుకోగలిగావు? ఇంతటి మహిమాన్వితుడవు ఎలా అయ్యావు? నేను వేదాధ్యయనం చేశాను, తపోనిధిని అయినప్పటికీ క్రోధాన్ని జయించలేకపోతున్నాను. నాకు ధర్మబోధ గావించండి అన్నాడు.
ధర్మవ్యాధుడు ధర్మబోధ గావిస్తూ, మహాత్మా, జనకుని పట్టణమైన ఈ మిథిలా నగరంలో స్వవర్ణ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు ఎవరూ లేరు. 4 వర్ణాల వారు స్వకర్మ ధర్మాచరణ తత్పరులుగా ఉంటారు. చెడు నడత గలవాడు తన కుమారుడైనా సరే తగిన దండన విధించక మానడు. ధర్మాత్ములను బాధించడు. అందరినీ ధర్మానుసారం గమనిస్తాడు. అలాంటివాడు మా జనక మహారాజు. ఇక నేను వృద్ధులైన నా తల్లిదండ్రులను సేవిస్తుంటాను. అతిథులను ఆదరిస్తాను. దేవతలను పూజిస్తాను. సేవకులను పోషిస్తాను. వీళ్ళందరికీ పెట్టిన తర్వాతనే నేను తింటాను. ఇతరుల దోషాలను గూర్చి నేను మాట్లాడను. గొప్పవారిని చూచి అసూయపడను. నిజమే చెబుతుంటాను. నా శక్తిని అనుసరించి దానం చేస్తుంటాను. బలవత్తరమైన ప్రారబ్ధం చేత కలిగే దుఃఖాన్ని నిందించను. పూర్వం చేసినటువంటి మంచి చెడు పనుల ఫలితం స్వయంగా కర్తను వెంటాడుతుంది కదా. ఇప్పుడు మనం చేసే కర్మలే కదా భవిష్యత్తులో మనం అనుభవించే ఫలితాలకు విత్తనాలు. మహాత్మా, స్వధర్మాన్ని అది ఎట్టిదైనా సరే విడిచిపెట్టకూడదు. లభించిన దానితో తృప్తి చెందాలి. దొరకని దాని కొరకు పరితపించరాదు. తప్పులు చేయటం మానవ సహజం. అవి తిరిగి జరగకుండా చూసుకోవటం సత్పురుషుల లక్షణం. పరనింద ఎంత చెడ్డదో ఆత్మస్థుతి కూడా అంతే. మనస్సును ప్రశాంతంగా ఉంచే పనులే చేయాలి. పూజ్యులను సేవించాలి. మహాత్ములను పూజించాలి. పాపం చేస్తూ కూడా నేను పాపిని కాదని వాదించే వారికి నిష్కృతి లేదు. పాపం చేస్తూ కూడా నేను పాపిని కాదని వాదించేవాడికి నిష్కృతి అనేది లేదు. ఇక శిష్టాచారం అంటే ఏమిటో చెబుతాను విను. యజ్ఞము, దానము, తపస్సు, వేదాధ్యయనము, సత్యభాషణము ఇవి సదాచార సంపన్నులు చేయవలసిన విధి. పాపం చేస్తే పశ్చాత్తాపం చెందాలి. జపం, తపం, యజ్ఞం వీటిలో దేనిని నిష్కామంగా చేసినా అతడి పాపం పోతుంది. పాపాలకు నివాస స్థానం లోభమే. శిష్టాచారాల్లో ముఖ్యమైనవి గురుసేవ, సత్యం పలకటం, కోపం లేకపోవటం, దానం చేయటం. ధర్మ మార్గంలో జీవించేవాడు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తాడు. అహింస, సత్యము అనే రెండు సర్వ ప్రాణులకు మేలు కలిగిస్తాయి. అహింస అన్నిటికన్నా పరమధర్మం. అహింస అనేది అన్నిటికన్నా పరమధర్మం. అది సత్యం మీద నిలిచి ఉంటుంది. వేదసారం సత్యం. సత్యసారం ఇంద్రియాలను వశంలో ఉంచుకోవటం. ఇంద్రియ నిగ్రహానికి సారం త్యాగం. ఈ త్యాగం శిష్టాచారంలో ఎప్పుడూ ఉంటుంది. కనుక నీవు పాపాలోచనలు చేసే వారిని వదిలిపెట్టు. జ్ఞానాన్ని ఆశ్రయించి ధార్మికులను సేవించు. వేదం చెప్పిన ధర్మం ఉత్తమం. ధర్మశాస్త్రాలలో చెప్పినది మధ్యమం. శిష్టుల సదాచారం మూడవది అని ధర్మలక్షణం 3 విధాలు. అసూయ అనేది లేకుండటం, ఓర్పు, శాంతి, సంతోషం, ప్రేమగా మాట్లాడటం, కోరికలను కోపాన్ని వదలటం, శిష్టాచారాన్ని అనుసరించటం, శాస్త్రానుసారం పనిచేయటం సజ్జనుల మార్గం. ఇంతవరకు నేను పెద్దల నుండి విన్న విషయాలనే మీకు చెప్పాను. నేను ఏ ధర్మశాస్త్రాలు చదవలేదు. ఇంకా నీకు ఏదైనా తెలుసుకోవాలని ఉంటే అడుగు అన్నాడు ధర్మవ్యాధుడు. ఫ్రెండ్స్, ఎంతో అత్యద్భుతమైన జ్ఞానం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పార్ట్ 3లో మనం తెలుసుకుంటున్నాం. ఇదంతా విన్న కౌశికుడు ధర్మవ్యాధ, సమస్త ధర్మాలు నీకు కరతమలకాలు. నీకు తెలియని విషయం లేనట్లుంది. ఇటువంటి ఉత్తమ స్థితి నీకు ఎలా సిద్ధించింది అని అన్నాడు. ఇటువంటి కాన్సెప్ట్ గురించి మనము నెక్స్ట్ పార్ట్ 3లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
ఎదుటి వ్యక్తులకి షేర్ చేయడం వల్ల మనం వారి యొక్క ఆత్మ చైతన్య ఎదుగుదలలో భాగంగా కూడా మనం భాగస్వాములు అవ్వచ్చు. సారీ బై మిస్టేక్. ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. మరింత అత్యద్భుతమైన సమాచారంతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఆల్ ఈజ్ డివైన్, ఆల్ ఈజ్ డివైన్, ఆల్ ఈజ్ డివైన్.